నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలికోట్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. 10 ఏళ్ల బీజేపీ మోడీ పాలనలో తెలంగాణలో అభివృద్ధి శూన్యమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దేవరాజుల గంగాధర్, రైతు విభాగం అధ్యక్షుడు వాకిటి పెద్ద భోజన్న, మాజీ సర్పంచ్ తల్లారి గంగాధర్ పాల్గొన్నారు. జీరో కరెంట్ బిల్ చేసాం. ఎవరికైనా రాకుంటే మీరేం ఆలోచన లేదు. ఇలా ఎన్నికల కోడ్ కాగానే మీకు అందరికి కూడా మీరు జీరో బిల్ కరెంట్ బిల్ ఇప్పిస్తాం. ఇలా చదువుకునే విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు అకౌంట్ లో ₹1,00,000 ఇస్తున్నాం. అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా మహిళలకు కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి గ్యారంటీ కార్డులు మీకు ఇచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైనందుకు కొంచెం క్షమించాలని కోరుతూ తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అక్కలారా చేతులు జై. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తాం. భూమి ఆకాశం బదులైనా సరే అని ఈ రైతులు 6 క్షణాలు శ్రమించే రైతులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈరోజు రాజశేఖర రెడ్డి ఏకపక్షంలో ఎలా చేసిండో అలా రేవంత్ రెడ్డి చేస్తారని భారీ ఎత్తున రైతులు తరలి రావడం జరిగింది. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీతో అండదండగా గడప గడప ఎన్నికల ప్రచారం చేస్తూ అందరికీ మేము నమ్మకం కల్పిస్తున్నాం. రుణమాఫీ చేస్తానని సవాల్గా తీసుకొని ప్రతిపక్ష